కాకినాడ రూరల్లో శుక్రవారం నుంచి జరిగే గ్రామ సభలను విజయవంతం చేయాలని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గంగరాజు నగర్ ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మీ ద్వారా భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా ఏదో కంపెనీల గురించి గ్రామ సభలు పెడతారు, అలాగే ఏదో తూతూ అనిపించేస్తుంటారు, చేసేస్తూ ఉంటారు. అలా జరిగిపోతూ వస్తూ ఉన్నాయి. ప్రజల అవసరాల కోసం, ప్రజల కోసం రేపు 23వ తారీఖుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన డ్రీమ్ గ్రామ స్వరాజ్యం రావాలా, గ్రామంలో సంస్థలు గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలోనే గ్రామ సభ జరుగుతూ ఉంది. ఎన్ఆర్జీసీ ఏవైతే ఉన్నాయో ఇతర అంశాలు కూడా ప్రతి ఒక్కటి ప్రభుత్వం దృష్టిలో తీసుకుని ఆ సమస్యలను ఎంతవరకు పరిష్కరించినట్టు, శాశ్వత సమస్యలు అయితే శాశ్వత సమస్యలు, తాత్కాలిక సమస్యలు తాత్కాలిక సమస్యలు, ఇటువంటివన్నీ చేయడానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోని కూడా ఇవాళ సుమారు మనకి 46 గ్రామాలు ఉన్నాయి. 46 గ్రామాల్లో కూడా రేపు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా వారికి అందుబాటులో ఉన్న చోట ఇదే పిలుపుగా భావించి మెసేజ్ కూడా పెడతాం. ఇదే పిలుపుగా భావించి మీకు దగ్గరలో, అంటే మీకు ఒక్కొక్క ఏరియాలో ఉంటారు కాబట్టి ప్రతి చోట కూడా సమస్యలు మాకు సమస్యల కోసం ప్రజలే రాక్కర్లేదు, ప్రతిపక్షాలు కూడా రావచ్చు. ప్రతిపక్షాలు కూడా వచ్చి వారు పుట్టించిన సమస్యలు అయితే ప్రజల్లో ఉన్న సమస్యలు అయితే అంటే గతంలో వారే చాలా సమస్యలు పుట్టించారు, అవి కూడా చెప్పచ్చు. ఇవాళ ఇంకొక విషయం, దొంగ అంటున్నట్టు ఒక బియ్యం దొంగ పోషకార్థాలు కలిపినటువంటి బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పోషక పదార్థాలు లేవని చెప్పి పీడిఎఫ్ బియ్యంలో పోషక పదార్థాలు కలిపి మన దేశంలో ఉన్న దిగువ తరగతున్న వారందరికీ కూడా బియ్యం ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని, ఎప్పుడో తీసుకున్నటువంటి నిర్ణయం అది. దాంట్లో పోషక పదార్థాలతో ఉంటుంది. ఈ దేశంలో ప్రజలు పోషక పదార్థాలతో ఉండాలంటే ఈ దొంగ ఈ దేశం నుంచి వేల టన్నులు, లక్షల టన్నులు ఈ పోషక పదార్థాలు విదేశాలకు ఎగుమతి చేసేస్తా ఉన్నాడు. దాన్ని చట్టం దానిపైన చేసుకునే విధానంలో చట్టం చేసుకున్నట్టుంటే పద్మనాభరెడ్డి గారి దగ్గర నేర్చుకున్నట్టున్నాడు. ఉత్తరాలు రాయడు, ఉత్తరం రాశాడు దొంగ, బియ్యం దొంగ. ఏ ఉత్తరం రాశాడు ఏంటంటే, ఈ పోర్టు ఈ ప్రభుత్వం వల్ల ఈ పోర్టులో ఉన్న వాళ్ళందరూ ఉపాధి కోల్పోతా ఉన్నారట. ఈ పోర్టులో నుంచి బయటికి షిప్పులు రావట్లేదట. దీనివల్ల పోర్టు దెబ్బతినేస్తుందంట. అంటే పోర్టు ద్వారా ఏ విదేశాలకు వెళ్ళాలన్నా, ఏదైనా దొంగసరికి వెళ్ళాలన్నా, దొంగసరికి రావాలన్నా, ఎక్కడ వెళ్తే విమానాల ద్వారా వెళ్ళాలా, పోర్టుల ద్వారా వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలా, కాలినడకన కూడా వెళ్ళరు కదా. ఈ రెండే మీద వెళ్తాం. ప్రభుత్వం అన్న దానికి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం మామూలు ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటుంది. ఆ చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఎప్పుడు. కానీ మరి దొంగలు కూడా పంపించేసి దొంగ వ్యాపారాలు కూడా చేసామంటే ఆల్రెడీ ఈ రాష్ట్రంలో డీజిల్ అమ్ముతా ఉన్నారు. మీరు ఇంకా వ్యాపారాలు ఇంకా చేస్తానే ఉన్నారు. మేము అధికార యంత్రాంగం సెట్ అయిన తర్వాత ఒక్కొక్క సంగతి ఇదో లాగుతా ఉన్నాం. ఇవాళ తోరంగంలో మొత్తం లేఅవుట్లన్నీ మొత్తం తీసి జియో ట్యాగ్ చేసి నాన్ లేఅవుట్లన్నీ తీసి, ఎందుకంటే మహానగరాన్ని నిర్మిద్దామని చెప్పి మేము ఆలోచిస్తుంటే మీరు చుట్టూ నాన్ లేఅవుట్లు చేసేసి చండాలం చేసేసి చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మనకి ఉప ముఖ్యమంత్రి మన పక్కన ఉన్నాడంటే, మన శుభ్రమైన బ్రహ్మాండమైన లేఅవుట్లు చేసి బ్రహ్మాండమైన ఊరిని తయారు చేసుకుంటామంటే మీరు లేఅవుట్లు కబ్జాలు చేసుకుంటాం. ఇక బియ్య సంగతి గంతులోకి ఏం చెప్తున్నాడు, చచ్చారి చంద్రుడిలాగా నాకు మిల్లులు లేవు, వ్యాపారం లేదు,
మరి మిల్లులు లేకుండా వ్యాపారం లేకుండా మీ బాబు దానికి సివిల్ సప్లైస్కి ఎందుకు? మీ తమ్ముడు దీనికైతే అంతకుముందు మీ బాబు రైస్ మిల్లులకి 55,000 56,000 మంది మెజార్టీ కొండబాబు గారికి వస్తే ఇంకా అసలు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు చంద్రశేఖర్ రెడ్డి గారు కొండబాబు గారు అసలు లేదు. ఇది ఈ రాజకీయాల్లో పనిచేయని చెప్పేశారు ప్రజలు. అటువంటి ఉత్తరాలు రాయడం కాదు, దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి నువ్వు చేసింది ఏంటో మేము చేయలేదు ఏంటో చెప్తే బాగుంటుంది అన్నది ఒక పాయింట్. రెండోది, ఈ 30,000 ఎకరాలు 30,000 పట్టాలు ఇచ్చిన కాదు బేవలతో చంద్రశేఖర్ రెడ్డి. అది 4 అడుగులు కలెక్టర్ గారు అంబుక్ చేయించుకున్నాడు, అక్కడ అడిగి వేసింది ఒక అడిగే, దాని మీద కూడా తీస్తాం. కన్నబాబు ఈ ఎలక్ట్రికల్ మీటర్లో మేము అప్పుడు కూడా చెప్పాం, ఏదైతే సాయి ఎలక్ట్రికల్ లో 500 కోట్లు ఏదైతే దాడి చేయడం జరిగిందో అది కూడా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం, దాన్ని కూడా తీపిస్తాం. ఏదేమైనా వీళ్ళిద్దరిని బట్టలు ఇప్పి నడిపించి పరిస్థితి వస్తుంది, నోరు మూసుకుంటూ ఇది కంపల్సరిగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మనోహర్ గారు వచ్చి ఇన్ని టన్నులు బియ్యం పట్టుకుంటే ఇది నాకు కాదని చెప్పాలని పనికి మాత్రం రావడమే చెప్పకుండా ఉత్తరాలు భద్రారెడ్డి ఇప్పుడు మళ్ళీ ఉత్తరం మొదలు ఏంటంటే ప్రజాస్వామ్యంలో అసలు లేనట్టు లెక్క, ప్రజల్లో మాట్లాడాలా. అటువంటిది కాకుండా ఈ రోజు ఫోటో ప్రభుత్వం చేసిన దోపిడీని అందరినీ కూడా ఒక సంవత్సరం కానీ చూసుకోకపోతే ఇది మొత్తానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చిపెట్టింది ప్రభుత్వానికి ఏళ్లే వైసీపీ ప్రభుత్వం. దానికోసం పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో మోడీ గారిని కలిసి ఈ రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు అన్ని పట్టుకొచ్చి ఒక పట్టాలు ఎక్కించాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు తప్పును ఒప్పుకోమని సిగ్గు తెలుసుకోమని చెప్పు. నానాజీ గారి మీద ఎలక్షన్ ముందు దుర్మార్గులు యదవులు అందరూ మాట్లాడారు, ఆ యదవుల సంగతి తేలుస్తాం. ఇప్పుడు కాదు, యదవులు అందరూ పనికిమాని యదవులందరూ ప్రెస్ మీట్ మీద స్థాయికి ఉండాలని, అలాంటి కుక్క నోట్లో నోరెట్టకూడదని ఈ రోజు కూడా మాట్లాడలేదంటే నానాజీ గారు ఉందాతనం అని సందర్భంగా తెలియజేస్తూ 5 సంవత్సరాలు దిగ్గుజయంగా ప్రజలకు కావాల్సిన పాలన అందిస్తారు నానాజీ గారు. ఆయన వెనకాల మేము అంతా ఉంటాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.